దాసరి నారాయణరావు తన మొదటి సినిమా తాతామనవుడు చేసే రోజుల్లో అందులో ఒక క్యారెక్టర్కి నాగభూషణం గారిని అనుకున్నారట. అయితే రాఘవ గారు ఆ క్యారెక్టర్కు నా దగ్గర బడ్జెట్ ఇంతే ఉంది, అతను ఓకే అంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడట. దానితో దాసరి గారు నాగభూషణం గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఇందులో క్యారెక్టర్ చేయాలి, దానికి ఇంతే రెమ్యునేషను అన్నాడట. దానికి కోపగించుకున్నటువంటి నాగభూషణం గారు, నా రెమ్యునేషన్ డిసైడ్ చేయడానికి నువ్వెవరు, రాఘవ గారెవరయ్యా, నా ఇష్టము, నా రెమ్యునేషను, నా కష్టం, నేను చెప్పినంత మీరు ఇస్తేనే చేస్తాను, లేకపోతే చేయలేను అన్నాడట. సార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇస్తానులే సార్, ఇప్పిస్తానులే సార్ అని దాసరి అంటే, నీ సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఎవడికి తెలుసయ్యా, ఆ సంగతి తరువాత ముందు నా రెమ్యునేషన్ ఫైనల్ చేసుకొని నేను యాక్ట్ చేస్తాను అన్నాడట. ఎప్పుడైతే హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అన్న మాట నాగభూషణం నోటిలో రావడంతో నా మొదటి సినిమా ఫ్లాప్ అనే ఊహే భరించలేని దాసరి గారు, వస్తాను సార్ అని చెప్పేసి తిరుగు ముఖం పట్టి ఇక ఆ సినిమాలో సత్యనారాయణని ఆ క్యారెక్టర్కి ఎన్నుకొని సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసి సూపర్ డూపర్ హిట్ అయ్యి అది ఒక చరిత్ర అయింది. అయితే ఇందులో తమాషా ఏమిటంటే, ఆ తర్వాత దాసనారాయణరావు 150 సినిమాలు చేసిన అందులో ఎక్కడా ఒక్క సినిమాలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ కూడా నాగభూషణం ధరించలేదు. అయినా దాసరి అంటే గౌరవం నాగభూషణానికి, నాగభూషణం అంటే దాసరి గౌరవే కానీ ఆయన ఏ సినిమాలోనూ ఈయన ఎటువంటి పాత్ర చేయలేదు. అది ఆ రోజు మొండితనము, అది దాసరిదో నాగభూషణంతో తెలియదు కానీ అలా ఉండేవారు ఆ రోజుల్లో.